పేదవారిని సైతం కుబేరులుగా మార్చిన అలవాట్లు. భీష్మాచార్యుని దగ్గర ధర్మరాజు అనేక సందేహాలను అడిగి నివృత్తి చేసుకునేవారు. ఒకరోజు ధర్మరాజు తాతగారిని ఈ విధంగా ప్రశ్నించారు. తాత, లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది? ఆమె నివాస స్థానాలు ఏవి అని అడిగారు. ధర్మరాజు అడిగే ప్రశ్నలు అన్నీ ధర్మ ఆచరణ సాధనాలు. అన్ని ప్రశ్నలు సాధు ప్రవర్తనను మరియు శీల సంపదనను పెంచే స్వభావం కలవి. భీష్మాచార్యుల వారు ఈ విధంగా సమాధానం తెలియజేశారు. పూర్వం ఒక నిరుపేద స్త్రీ ఒక చెట్టు క్రింద తన పిల్లలతో కూర్చుని ఉంది. ఆమె అలా కూర్చుని ఉండగా అటువైపు వెళుతున్న ఒక మహర్షి ఆమెను గమనించారు. ఆమె విచారాన్ని చూసి ఆమె దగ్గరకు వచ్చారు. ఆమె వద్ద ఈ విధంగా ప్రశ్నించారు. తల్లి, నీ విచారానికి గల కారణం ఏమిటి? నువ్వు ఎందుకు ఎంత దిగులుగా కూర్చొని ఉన్నావు అని అడుగగా ఆమె బాధపడుతూ, ఓ మహర్షి, మేము మా పిల్లలము భోజనం చేసి చాలా కాలమైంది, చాలా ఆకలితో ఉన్నాము అని సమాధానం చెప్పింది. నా భర్త పిల్లలు చిన్న వయస్సులో ఉన్నప్పుడే మరణించారని తన బాధను చెప్పింది. ఆ మాటలు విన్న మహర్షి తన మనస్సు చలించింది. వారికి భోజనాన్ని మరియు వస్త్రాలను సమర్పించారు. చాలా రోజుల నుంచి భోజనం చేయకపోవడం వల్ల వారు ఆ భోజనాన్ని చూసిన వెంటనే స్నానాన్ని ఆచరించి నూతన వస్త్రాలను ధరించి ఎంతో సంతృప్తికరంగా ఆ భోజనాన్ని స్వీకరించారు. భోజనం చేసిన అనంతరం ఆ స్వామీజీ, ఆ తల్లి, నీకు ఈ రోజు నుంచి లక్ష్మీదేవి ఏ ఇంట్లో నివాసం ఉంటుందో నీకు వివరిస్తాను, శ్రద్ధగా విను. లక్ష్మీదేవి ధనం మరియు బంగారంలోనే నివసిస్తుంది అని అనుకోవడం అపోహ మాత్రమే. లక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంది తల్లి. ఏ స్త్రీ అయితే ఈ అలవాట్లను పాటిస్తుందో ఆ ఇంట కొలువై ఉంటుంది. ఏ ఇంటి వద్ద సూర్యోదయానికంటే ముందు ఇంటిని వాకిలిని శుభ్రం చేసి ముగ్గు వేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఇంటిని శుచిగా మరియు శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ రోజు ఎంగిలి పాత్రలను ఆ రోజే శుభ్రం చేసుకోవాలి. రాత్రి ఏ సమయమైనా బద్ధకించకుండా పాత్రలను మరియు పొయ్యిని శుభ్రం చేశాకే నిద్రపోవాలి. ఈ విధంగా శుభ్రం చేసిన ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి అప్పుడే వండిన ఆహార పదార్థాలలో నివసిస్తుంది. అందుకే వంట చేసే స్త్రీ వంటను యజ్ఞంలా భావించి నియమ నిష్టలతో చేయాలి, తింటూ చేయరాదు. అలాగే లక్ష్మీదేవి మృదువైన వాక్కులో నివసిస్తుంది. మనం మాట్లాడే మాట ఇతరులను ఆహ్లాదపరిచేలా ఉండాలి. మన వాక్కు కఠినంగా ఉండి ఇతరులను బాధించరాదు. అలాగే గొడవలు కొట్లాట్లు ఉన్న చోట ఆమె నివసించదు. అలాగే లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే భార్య భర్తలు కలహించుకుంటారో ఆ ఇంటిని విడిచి వెళుతుంది. అలాగే లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే భూతదయ ఉంటుందో అక్కడ నివసిస్తుంది. తమ మరియు తన కుటుంబకుల ఆకలి మాత్రమే కాకుండా మూగజీవుల ఆకలిని కూడా తీర్చే ఇంటి వద్ద ఆమె స్థిర నివాసం ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి పండిన కాయగూరల్లోనూ, పండ్లలోనూ, పప్పు దినుసులలోనూ మరియు తాజా పాలలోనూ, పెరుగులోనూ, నెయ్యిలోనూ ఇలా ఆమె నివాస స్థానాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ఆ తల్లి మహర్షి మాటలను శ్రద్ధగా విని తన అలవాట్లను మార్చుకుని
తన కుటుంబంతో ఆనందంగా జీవించసాగింది. ఈ విధంగా భీష్మాచార్యుల వద్ద ధర్మరాజు అనేక సందేహాలను తెలుసుకొని రాజ్యపాలన చేసేవారు.